అయితే మీరు చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. మేము ఖమ్మం జిల్లాలో అసలు ఏం జరుగుతున్నది, ఈ భూములు ఏంది అని చూసినప్పుడు చాలా ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి అక్కడ. కొన్ని మండలాల్లో ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి. ఆ ట్రైబల్ విలేజెస్లో 170 యాక్ట్ అమల్లో ఉన్నది. 1971లో వచ్చిన ఈ చట్టం ప్రకారం ఆ భూములన్నీ కూడా గిరిజనుల చేతిలోనే ఉండాలి, వేరే వాళ్ళ చేతిలో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ 1963కి బిఫోర్ ఎవరైనా గిరిజనేతరుడి మీద పట్టాలు ఉన్నా 1971 170 యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ గిరిజనేతరుడికి పట్టాలు ఉన్నా ఆ భూమి అమ్మాలి అనుకుంటే ఆ గిరిజనేతరుడు నాన్ ట్రైబ్ అమ్మాలి అనుకుంటే మళ్ళీ ట్రైబ్స్కే అమ్మాలి, గిరిజనులకే అమ్మాలి. మళ్ళీ ఆ గిరిజనేతరుడు ఇంకొక గిరిజనేతరుడికి నాన్ ట్రైబ్స్కి అమ్మడానికి వీల్లేదు. ఒక ఎస్సీకో ఒక బీసీకో ఒక ఓసీకో ఇంకెవరికో అమ్మడానికి వీల్లేదు. కేవలం గిరిజనులకు మాత్రమే అమ్మాలి. నాన్ ట్రైబ్స్ చేతిలో పట్టాలుగా 1960కి ముందు ఉన్న భూమి అయినా సరే వాళ్ళు ఒకవేళ అమ్మకం జరిపితే ట్రైబ్స్కే అమ్మాలి. కానీ లెక్కలు తీస్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఇగో ఇది ఒక చిన్న ఒక గ్రామానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఒక చిన్న గ్రామానికి సంబంధించిన ఒక 10% డాక్యుమెంట్స్ ఇవి. మొత్తం దున్ని పడేసినారు అక్కడ భూమి అంతా. నిబంధనలకు విరుద్ధంగా ఈ ధరని ఎప్పుడైతే తెచ్చారో పార్టీషన్ డీడ్ పేరుతోటి, అంటే ఇప్పుడు నాకు ఒక 8 ఎకరాలు ఉంది, దాంట్లో ఏదో ఒక పార్టీషన్ ఒక గుంట అవతల పెట్టి మిగతా భూమిని అంతా పార్టీషన్ చేసినట్టుగా వీళ్ళు ధరణిలోకి ఎంటర్ అయిపోతారు. అట్లా ఈ భూమి మీద ధరణిలోకి వీళ్ళందరూ ఎక్కుతారనమాట. ఇట్లా దాదాపు ఎకరాల భూమి ఉన్నది. నాకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈయనెవరు, ఒక విలేజ్ ఇది, ఏది దమ్మపేట్ మండల్ మల్లారం అన్న గ్రామం. దమ్మపేట్ మండల్ మల్లారం అన్న గ్రామంలో ఈ పక్కనే ఈయన తుమ్మల నాగేశ్వరరావు ఊరు కూడా ఉంటుంది. ఆయన ఊరు ఏంది, గండుగులపల్లి ఆయన ఊరు. ఇంకో ఊరు ఉంటుంది అవతల పక్కన ముష్టిబండ అని ఇంకొక ఊరు ఉంటుంది. ఇట్లా ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున, ఇంకా మొత్తం ఖమ్మం జిల్లా చూస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున ట్రైబల్స్ చేతిలో ఉండాల్సిన, గిరిజనుల చేతిలో ఉండాల్సిన భూమి మొత్తం నాన్ ట్రైబ్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నాన్ ట్రైబ్స్ కూడా ఏదో అణగారిన వర్గాలు, ఏదో బీసీలో లేకపోతే ఎస్సీలో ఇంకెవరైనా వాళ్ళ చేతిలో కూడా లేదు, మొత్తం ఓసీల చేతిలో ఉంది. దట్టు ఒకే కమ్యూనిటీ చేతిలో ఉంది, వెలమ కమ్యూనిటీ చేతిలో, కమ్మ కమ్యూనిటీ చేతిలో ఉంది. ఎవరో చెప్తున్నారు నాకు 40 ఎకరాలు మాకుండే వెలమ అని చెప్తున్నాడు ఒక ఆయన. మా భూమి మీద పడ్డాడు తుమ్మల నాగేశ్వరరావు అని. వాళ్ళు ఏదో వెలమ సంఘాలు వాళ్ళకి వీళ్ళకి చెప్తే అది కొంత ఆగిందట. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా ఈ నాగేశ్వరరావు మనసులో వదులుతలేరనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ దమ్మపేట్ మల్లారం గ్రామంలో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు భార్య తమ్ముడు ఏమవుతాడు, బామ్మర్ది కొడుకు ఏమవుతాడు, అల్లుడు అవుతాడు. అల్లుని పేరు మీద దాదాపు 43 ఎకరాల భూమి వచ్చేసింది. నేను ఎంఆర్ఓ కాల్ చేసిన, దమ్మపేట ఎంఆర్ఓకి, ఏమయ్యా సార్ ఎట్లా ఎక్కింది ధరణిలోకి, ట్రైబ్స్ చేతిలో ఉండాల్సిన 170 యాక్ట్ అమల్లో ఉన్న ఈ గ్రామాల్లో భూమి గిరిజనుల చేతిలోనే ఉండాలి కదా, ఎట్లొచ్చింది ఈ భూమి అంటే, ఏమో సార్ నేను 4 రోజులు అవుతుంది వచ్చి, నాకు తెలియదు, అయిపోయాయి. మరి నేను చేస్తా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఆన్సర్ వాళ్ళ నోటి నుంచి రాదు. నాకు తెలియదు సార్, నేను మొన్ననే వచ్చిన 4 రోజులు అవుతుంది నేను ఇక్కడ అపాయింట్ అయ్యి అని మాట్లాడుతున్నారు. మరి ఎట్లొచ్చింది ఈ భూమి అంతా? ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఇదిగో ఇప్పుడు ఈ దమ్మపేట విలేజ్లో ఇదిగో యాక్చువల్గా ఈ విలేజ్ ఎక్కడ, ట్రాన్సాక్షన్ స్టేటస్ సర్వే నెంబర్ 61/2 సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్. ఓకే, ఇక్కడ 170 యాక్ట్ అనేది అమల్లో ఉన్నది. ఈ గ్రామాల్లో ఎవరి చేతిలో ఉండాలి భూమి, ఓన్లీ ట్రైబ్స్ చేతిలోనే భూమి ఉండాలి. ఇక్కడ ఒక 4 కమ్యూనిటీస్ ఉన్నాయి, అంటే కొంతమంది ఇంటి పేర్లతో మల్లారెడ్డి, దామెర, ముప్పానేని, రావు అండ్ కౌట, ఇట్లా ఈ ఇంటి పేర్లతో ఉన్న కొంతమంది చేతిలో కొంత భూమి ఉన్నది. ఎప్పుడు ఇది 1960కి ముందు వీళ్ళ చేతిలో భూమి ఉన్నది. సో వాళ్ళు పట్టాదారులుగా ఉన్నారు. వీళ్ళు నాన్ ట్రైబ్స్, వీళ్ళ చేతిలో భూమి ఉన్నా వీళ్ళు ఒకవేళ అమ్మాలంటే మళ్ళీ ట్రైబ్స్ చేతిలోకి వెళ్ళాలి. వీళ్ళు అమ్మడానికి వీల్లేదు. ఇది కూడా ఏంటంటే సక్సెషన్ ద్వారా వారసత్వం కింద ఆ పిల్లలకి వెళ్తుంది తప్ప వీళ్ళు అమ్మాలి అనుకుంటే ట్రైబ్స్ చేతిలోకే వెళ్ళాలి. సో అట్లాంటి భూమి ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ఈసీ ఇది
ఓకే, 61/A/2. ఎవరండి ఇది కొన్నది? కొప్పుల రాకేష్. ఎవరి దగ్గర నుంచి? ముప్పానేని శ్రీకాంత్ దగ్గర నుంచి కొనుగోలు చేసిండు. ఎంత? 8 ఎకరాలు. ఎట్లా కొంటాడు? హూ ఇస్ కొప్పుల రాకేష్? తుమ్మల నాగేశ్వరరావు బామ్మారిది కొడుకు, అంటే అల్లుడు. ఎట్లా ఈ భూమి వీళ్ళ చేతిలోకి వెళ్తుంది? ఇగో, తహసీల్దార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నేమ్ దమ్మపేట. ఏ రకంగా మారింది ఇది? ఇగో ఇక్కడ చూడండి మీరు, ట్రాన్సాక్టెడ్ త్రో పార్టీషన్ డీడ్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఒకరి పేరు మీద ఇప్పుడు 9 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో ఒక గుంట భూమి వాళ్ళ పేర్ల మీదనే ఉంచి వీళ్ళు పార్టీషన్ డీడ్ చేసుకుంటారు. పార్టీషన్ డీడ్ ద్వారా ధరణిలోకి ఎంటర్ అయిపోతారు. ఎంత ఎంత ఇట్లాంటి భూములు కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఆయా ఖమ్మం జిల్లాలో. దీనికి ఆన్సర్ చేయాలి కదా తుమ్మల నాగేశ్వరరావు. మొత్తం దందాలే మనోడి, ఎక్కడ చూడు ఇదే పని. ఎక్కడ చూడండి, ఏ సర్వే నెంబర్లు? 48/2, 59/2, 60/A/1, 61/A/2, 66/A/2. ఎంత? 12 ఎకరాలు, 8 ఎకరాలు, 7.39 ఎకరాలు, 8 ఎకరాలు, 7.39 acres. మొత్తం ఎంత అవుతుంది? 43 ఎకరాల 38 గుంటల భూమి. ఇక్కడ 44 ఎకరాలు ఉండాలి యాక్చువల్గా. ఆ 44 ఎకరాల్లో కొంత భూమి అవతల వాళ్ళ పట్టాదారుల పేర్ల మీదనే ఉంచి వీళ్ళు పార్టీషన్ డీడ్ చేసుకున్నారు. 43 acres 38 గుంటాస్ తుమ్మల నాగేశ్వరరావు అల్లుడి పేరు మీద ఉన్న భూమిది. ఇట్లాంటి భూములు కొన్ని వందల ఎకరాలు మేము డాక్యుమెంట్స్ బయటికి తీస్తే కనబడతా ఉన్నాయి. ఇవన్నీ అవే. మల్లారం విలేజ్, ఇగో 3 acres సాదా బైనామా, 61/2. ఇగో 36/2, 4 acres 39 గుంటాస్. ఇప్పుడు ఈ భూములు ఎట్లా మారినాయి? మల్లారం విలేజ్ ఇది కూడా ఖాతా నెంబర్ 53/A/2, 2 acres. మరి గిరిజన సంఘాలు ఏం చేస్తున్నాయి? కమ్యూనిస్టు సంఘాలు, పార్టీలు ఏం చేస్తున్నాయి? అక్కడ ఏం చేయి. మొన్న 1000 ఇళ్ళు కూడా కొడితేనే సపోర్ట్ చేయకపోయా. ఇగో 35/A/2/1, 38/A/1. ఈ భూములు మొత్తం నాన్ ట్రైబ్స్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. మరి ఎట్లా వెళ్ళినాయి? అమ్మడానికి లేదు కదా ఇక్కడ. ఇవన్నీ అవే, మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్నీ అవే. ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించే. ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించి. 50 కొన్నిటి మీద కేసులు ఉన్నాయి. ఇగో 57/2 44 acres 22 గుంటార్స్ ఎన్క్రోచ్మెంట్ అని ఉంది ఇక్కడ. కబ్జాదారు 58/A, 59/A. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవి. ఇంకేం చెప్పాలా మీకు? ఇగో చూడండి, మల్లారం విలేజ్ దమ్మాపేట్, కొప్పుల రాకేష్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు, సో అండ్ సో. ఎట్లా మారింది మరి ఇది? ఇగో సబ్ డివిజన్ ఆర్ సర్వే నెంబర్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్. ల్యాండ్ టైప్ ఏంది? అగ్రికల్చర్ ల్యాండ్. పట్టా పాస్బుక్లు వచ్చినాయి. ఎట్లా? ఇది 170 యాక్ట్ అమల్లో ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. 170 యాక్ట్ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. మీరు అంటున్నారు కదా గాంధీ ఈడ విగ్రహం పెడతా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నెత్తులో 5,000 కోట్లతోని గాంధీ సరోవర్ కట్టి గాంధీ విగ్రహం పెడతా అంటున్నావు కదా. ఆ గాంధీ కుటుంబం ఆశయాలు నెరవేరాలంటే, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలా? వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలను నువ్వు అమలు చేయాలి. ఇందిరాగాంధీ హయాంలో, జవహర్లాల్ నెహ్రూ హయాంలో వచ్చినటువంటి ఈ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీకే ఎక్కువగా ఉంటుంది కదా. మరి మీరెందుకు అమలు చేయట్లే? నువ్వు గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం లే, గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయి. గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం లే, గాంధీ ఆశయాలని అమలు చేసిన వినోబాబావే చేసినటువంటి ఆ పనికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయి. 2 లక్షల ఎకరాలు తెలంగాణలో సేకరించి ప్రజల కోసం పెట్టిండు, పేదల కోసం. దొంగల లెక్క ఎగబడి తింటున్నారు దాన్ని. మరి నువ్వు గాంధీ విగ్రహం పెడతావా, లేకపోతే ఇక్కడ పేదలకి గాంధీ ఆశయాలకు అనుగుణంగా భూమిని ఇస్తావా?
ఏది ఫస్ట్ చేయాలా, దేని గురించి చేయాలా? ఇప్పుడు ఇక్కడ 170 చట్టం ఇక్కడ అమల్లో లేదు ఖమ్మం జిల్లాలో ఆ ట్రైబ్స్ ఉన్నటువంటి ఏరియాల్లో. మరి ఆ 170 చట్టం ఎందుకు అమలు లేదు? మీ కాంగ్రెస్ తెచ్చిన చట్టమే కదా. గాంధీ విగ్రహం పెడితే అయిపోద్దా ఈ ఆశయాల ఈ చట్టాలన్నింటికి తూట్లు పొడిచి? మీరు అనొచ్చు ఇది ధరణి వచ్చినప్పుడే వచ్చింది, అంతకుముందే వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగింది, ధరణి వచ్చాక ఇంకా ఎక్కువగా జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇవన్నీ క్యాన్సిల్ చేసి పడేయండి. మేము ఇస్తాం మీకు డాక్యుమెంట్స్ కావాలంటే. ఇది కేవలం ఒక్క గ్రామానికి సంబంధించే ఇన్ని వందల ఎకరాలు. ఇక మిగతా గ్రామాల లెక్క చూస్తే ఇంకా చాలా సినిమా ఉన్నది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఆన్సర్ చేయాలి. దుబాయ్లో ఉన్నావు, వచ్చినావా ఆయన? ఇంకా అన్నీ ఉన్నావా? మొత్తం తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఒక షాడో సీఎం లాగా వ్యవహరించి అక్కడ మొత్తం వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాడు. ఇప్పుడు అక్కడ 1000 ఇళ్ళు గులగొట్టిన దాంట్లో ఆయనదే కీలకం, తుమ్మల నాగేశ్వరరావు కొడుకుది. ఈ మొత్తం ఈ అక్కడ 170 చట్టానికి తూట్లు పొడిచి ఈ భూములన్నీ వాళ్ళకి వీళ్ళకి కట్టబెట్టే దాంట్లో ఈ కుటుంబమే ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావు కూడా 100 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి. తీస్తాం, మొత్తం బయటికి తీస్తాం. వన్ ఆఫ్ 70 చట్టాన్ని క్యాన్సల్ చేయాలి. ఇప్పుడు క్యాన్సల్ చేయాలి అంటే దాన్ని ముందు, ఇప్పుడు గతంలో ఉన్న చట్టం ఎంతవరకు ఇదవుతుంది అన్నది కనుక చూసినప్పుడు ఆ ట్రైబ్స్ని కూర్చోబెట్టి ఆ ట్రైబ్స్తో మాట్లాడి ఒక కమిటీ లాంటిది, కమిషన్ లాంటిది ఏర్పాటు చేసి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అదొక భాగం. కానీ ట్రైబల్స్ చేతిలో ఉండాల్సిన భూమి ఇంకొకరి చేతిలోకి ఎట్లా వెళ్తుంది? మనం ఓన్లీ చట్టాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నాం, లీగల్ పాయింట్సే మాట్లాడుతున్నాం. వీళ్ళంతా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులైన వాళ్ళు కదా, మరి వాళ్ళు అమలు చేయాలి కదా. సరే, ఇప్పుడు క్యాన్సల్ చేయాలంటున్నాం. ఎక్కడో ఒక దగ్గర ఉన్న గిరిజనులు వాళ్ళు ఇంకొకరికి అమ్ముకోలేనిటువంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి క్యాన్సల్ చేయాలనే డిమాండ్ వస్తున్నది. అంతవరకు ఓకే. కానీ ఆయా గ్రామాల్లో ట్రైబల్స్ చేతిలో ఉన్న భూమి ఎంత, మిగతా వర్గాల చేతిలో ఉన్న భూమి ఎంత, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ వర్గాల చేతిలో ఉన్న భూమి ఎంత, ట్రైబ్స్ చేతిలో ఉన్న భూమి ఎంత? నిన్న ఆడ ములుగు జిల్లాలో వాళ్ళు ఏదో పోటీ చేసుకుంటూ వాళ్ళ మీదకి పోయిరు. మళ్ళా చలో ఒక్కసారి కామెంట్స్ చూద్దాం. రఘు అన్న, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సందీప్ రెడ్డి ఎస్సీల భూమిలో దౌర్జన్యంగా వరి పంటలో మట్టి పోసి పూర్తి చేస్తున్నాడు. ఒకసారి మీరు దృష్టి పెట్టండి. అట్లే ఉంటుంది మరి వాళ్ళది. ఇప్పుడు రౌడీలకి, గూండాలకి, దుర్మార్గులకి మనం గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రజల కోసం పనిచేస్తారా? ఆ రోజు మేము అదే చెప్పినాం కదా. సరే, కాకపోతే అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఎక్కువగా అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి పోలరైజ్ చేసుకుని గెలవగలిగినాడు. గెలుస్తాడని మాకు ముందే తెలుసు, మేము ఊహించిందే అది రిజల్ట్. కానీ ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా కావాలి, ఇది ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలని మేము గట్టిగా ఫోకస్ చేయడం జరిగింది. గెలిచి ఏం చేస్తుండు? ఎస్సీల భూములల్లో పోస్తున్నాడట. ఏం చేస్తున్నారు మరి అక్కడ ఉన్న సంఘాలు, మిగతా వాళ్ళంతా ఆడ పోయి కొట్లాడాలి కదా. భూ పరిమితి చట్టం తేవాలి, మొత్తం బినామీల పేర్లతో పెడుతున్నారు. సీలింగ్ యాక్ట్ వచ్చింది, అందులో భాగమే కదా. అయినా కూడా ఇప్పటికి 100 ఎకరాలు ఉన్న నాయకులు ఉన్నారు కదా. ఆయన మల్లారెడ్డి చెప్తలేడా నాకు 600 ఎకరాలు ఉందని? ఎట్లా వచ్చింది 600 ఎకరాలు? నీకు సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి? 600 ఎకరాలు ఎట్లుందంటే బినామీల పేర్లతో, వాళ్ళతో వీళ్ళ పేర్ల మీద ఉంటుంది. అన్న, మీరు మధ్యతరగతి గురించి ఎందుకు మాట్లాడరు? మాకు గ్యాసు, కరెంటు సబ్సిడీ, రుణమాఫీ, రేషన్ కార్డు, యువతకు సహాయ నిధులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి ప్రయోజనాలు ఏమీ రావు. మనం రోజు మాట్లాడేది అదే కదా. స్టాచ్యూస్ మీద కాదు, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. చేయరు. వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆడ హైకమాండ్ని ప్రసన్నం చేసుకోవాలి. గాంధీ విగ్రహం పెట్టగానే సోనియా గాంధీ అబ్బా చాలా పెద్ద గాంధీ విగ్రహం పెట్టిండు, గాంధీల మీద రేవంత్ రెడ్డికి చాలా ప్రేమ ఉందని ఇంకొక టర్మ్ కూడా ఆయనకు ముఖ్యమంత్రి పదవి కంటిన్యూ చేయాలి. ఏం చేసినా సైలెంట్గా ఉండాలా, అంతేనా? ఇంకంతకుమించి ఏమన్నా ఉందా? హైకోర్టు కేసు సీన్ కంప్లీట్ లైవ్లో వచ్చేలాగా ఒక సపరేట్ ఛానల్ రిలీజ్ చేయండి. హైకోర్టు కానీ ఇంకో కోర్టు కానీ అక్కడ జరిగేది లైవ్ ఇవ్వొద్దని కోర్టులో ఒక ఆర్డర్ ఇచ్చినాయి. అవి చేయడానికి వీలు లేదు.
రఘు గారు, మీరు ఖమ్మంలో జరిగిన విధ్వంసం గురించి చాలా బాగా వీడియో చేశారు. అలాగే మేము మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడబెట్టిన సొమ్ముతో కాప్రా వద్ద కొన్ని ప్లాట్స్ ప్రేమ్ సాగర్ రావు కబ్జా చేయడానికి ప్రయత్నించారు. దీని మీద కూడా మనం ఫోకస్ చేశాము, కాకపోతే లొకేషన్కి రాలేదు. వస్తా, ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావు అసలు తెలంగాణ వాదం ఇష్టం లేనివాడు, ఇంకా ఆంధ్ర పాట పాడుతున్నాడు. అలాంటి వాడిని కేసీఆర్ తీసుకొచ్చి తప్పు చేశాడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి పోతారండి వాళ్ళు. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ. తుమ్మల నాగేశ్వరరావు నాకు ఏం అవసరం లేదు, నాకు పదవి అవసరం లేదు, నాకు వ్యవసాయం ఉంది, అన్ని బోగస్ మాటలే. నీకు పదవే అక్కర్లేదు అని మన ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఆడ బెదిరియాలి, భూములు కబ్జా చేయాలి, ఇదే పని వాళ్ళది. అడిగేటోడు లేడు. చాలామంది అంటారు ఇంతకాలం తుమ్మల నాగేశ్వరరావుని అడిగేటోడు ఎవడు లేకుండే అనే క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. నెక్స్ట్, ఆకునూరి మురళి గారు ఆలోచించాలి. ఏ దేశంలో 3 భాషలు నేర్పిస్తున్నారు? ఎస్ఎస్సి బోర్డు మాత్రం 3 భాషలు ఎందుకు నిర్బంధం చేస్తోంది? పిల్లలు మ్యాథ్స్, సైన్స్ మీద ఫోకస్ పెడితే మంచిది సార్. మంచి విద్య కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్ శక్తిమంతుడు, రాహుల్ గాంధీ. అవును, రేవంత్ నిజంగా శక్తిమంతుడే. 1000 కోట్లు ఈజీగా పంపిస్తాడు. ఈటల రఘునందన్ సైలెన్స్ వెనుక ఏం ప్లాన్ ఉన్నది? నాకు ఏం ప్లాన్ ఉన్నది? వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది బస్? ప్లాన్ లేదు, పాస్ లేదు. ఈటల పోయిండు కదా, ఖమ్మం పోయినట్టుండు కదా, ఆయన ఒకడే పోయిండు. పొంగులేటి దోచుకునేటందుకే కాంగ్రెస్లోకి పోయిండు, దోచుకుంటందుకే కాంగ్రెస్లోకి పోయిండు, భూములు లేపేస్తందుకే రెవెన్యూ మినిస్ట్రీ తీసుకున్నాడు. డౌటే లేదనలా. 100 సార్లు చెప్తాను నేను ఆ మాట. అన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఏదో పక్క ఊరికి వెళ్ళి వచ్చినట్టు వెళ్తున్నాడు, మాటికి పోతుండు. ఇంక అట్లనే ఉంటుంది అల్లది. ఎవరి పైసలు అవి? ఆ ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ తెలంగాణ ప్రజల పైసలేగా. ఈటల రాజేందర్ అన్న లాంటి వాళ్ళు కొత్త పార్టీ పెట్టి ఈ తెలంగాణలో పేద మధ్యతరగతి ప్రజలు బాగుపడతాయి. ఆయనకు అంత ధైర్యం చేస్తలేడు ఆయన, ఎందుకో మరిగా. ఆయనకి ఎప్పుడో అద్భుతమైన అవకాశం ఉండే, ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడే అద్భుతమైన అవకాశం ఉండే, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది, ఆయన దాన్ని వాడతలేడు. అన్న మా అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి మాట్లాడండి తప్పకుండా. తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పస్తాల గ్రామానికి రోడ్డు చాలా ఘోరంగా ఉంది, దాని గురించి మాట్లాడండి. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అడగపోయినారు. అద్దంకి దయాకర్ కూడా ఖమ్మం విషయంలో ఏదో ఒక కమెంట్ చేస్తున్నాడు. ఒకేసారి ఫోన్ చేసి మాట్లాడన్నా ఒకసారి. తెలంగాణ మేధావులు, కళాకారులు ఎక్కడ? ఆయన కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్కి అనుకూలంగానే మాట్లాడతాడు కదా. ఇక్కడ ప్రజలకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఎవరు? మేమాడ ఇల్లు కట్టిస్తాం అంటున్నాం కదా అంటారు. అరే నువ్వు ఎన్నో ఇల్లు ఎందుకు కట్టిస్తావయ్యా? వాళ్ళకి ఆల్రెడీ భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ వచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఆ 100 గజాల ప్లేస్లోనే ఇల్లు కట్టి ఈ లాజిక్ ఎందుకు మాట్లాడతలేరు? ఈ చిన్న పాయింట్ ఎందుకు మాట్లాడతలేరు? ఎక్కడనో ఎందుకు ఇవ్వాలా? అక్కడనే ఇవ్వండి. ఎక్కడనో ఎందుకు ఇవ్వాలా? అక్కడనే ఇవ్వండి. అక్కడే ఇస్తే మీకేం వచ్చిన ఇబ్బంది ఏంది? ఏ రాజకీయ నాయకుడైనా 62 ఎకరాల భూమి కదరా 30 ఎకరాలు చెప్తున్నారు ఏందని ఎవడన్నా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి పోయిందా? కలెక్టర్ని అడిగిరా? కలెక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నారా?